సండే మార్నింగ్ ఆరాధనకి కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ సమయంలో ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా 54వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఐజియా 54th చాప్టర్ 10th వర్స్ అందరం కూడా కలిసి చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని, ఈ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, మరి దేవుడు అంటా ఉన్నాడు, పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను వేడిపోదని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క అధ్యాయంలో ఒకసారి మనం గమనించినట్లయితే, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యందు తమ యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచకుండా ఫాల్స్ ని నమ్ముతూ వచ్చినారు. రాజుల యందు నమ్మకం ఉంచుతా వచ్చినారు. వారి చేతనే చెరలోనికి తీసుకొని పోబడ్డారు వాళ్ళు. అంటే దేవునికి అవిధేయత చూపించడం ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు బబులోనీయులకు చెరపట్టబడ్డారనమాట. ఆ సందర్భంలో మరి బబులోనియ చెరసాలలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలకు ఈ 54th చాప్టర్, ఈ ఐజియా 54 10th వర్స్ మనం చూసినట్లయితే వాళ్ళకి ఒక ఓదార్పు వచనంగా, వాక్యంగా, భవిష్యత్తులో దేవుడు తమను ఎలా తిరిగి తన కృప చేత బ్లెస్ చేస్తాడో తెలిపే ఒక ప్రవచన వాగ్దానంగా మరి ఈ వచనాన్ని మనం చూడొచ్చు. ప్రియులరా, నిజంగా ఇజ్రాయెల్ ప్రజలు నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఒక హోప్ నిచ్చి వాగ్దానం ఇచ్చినట్లుగా మనం ఆ వచనంలో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు అంటా ఉన్నాడు, పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను వేడిపోదని అక్కడ మనం చూడొచ్చు. నిజంగా మన జీవితంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే అట్లాంటి మరి పర్వతాలు, మెట్టలు మరి మన జీవితంలో కూడా ఉన్నాయి. ఒకసారి మనం జనరలైజ్డ్ గా ఆలోచించినట్లయితే, మరి పర్వతాలు, మౌంటైన్స్, మెట్టలు, హిల్స్, ఇవి స్థిరత్వానికి, భద్రతకు, శాశ్వతానికి చిహ్నంగా మనం చూడొచ్చు. కామన్ గా ఆలోచించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో హిమాలయ పర్వతాలను మనం చూడొచ్చు. వాటి గురించి మనం చూసినట్లయితే మేజర్ గా అవి 2 ఆస్పెక్ట్స్ లో మనం ఎంతగానో మన దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. వన్ ఈజ్ ఏంటి అంటే, వింటర్ సమయాల్లో మిడిల్ ఏషియా నుండి వచ్చే బలమైన చలిగాలులను అవి అడ్డుకుంటాయి. నార్త్ ఇండియా వింటర్ లో చాలా కూల్ ఉంటది కదా, ఇంకా కూల్ తగ్గించడానికి ఆ గాలిని అడ్డుకుంటాయి హిమాలయాలు. అంత మాత్రమే కాదు, మన ఇండియాను ప్రధానంగా శత్రు దేశాల నుండి భౌగోళిక రక్షణకు అవి కలిగిస్తాయి అన్నమాట. అంటే నేను ఎగ్జాంపుల్ గా ఎందుకు తీసుకున్నానంటే, ఆ మౌంటైన్స్ అండ్ హిల్స్ వాటి స్థిరత్వం గురించి మాట్లాడుతా ఉంది. నార్మల్లీ చూసినట్లయితే పర్వతాలు, కొండలు తొలగిపోవడం అసాధ్యం మామూలుగా, జనరలైజ్డ్ గా ఆలోచించినట్లయితే. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఈ లోకంలో ఉన్న గొప్పదైన పర్వతాలు కూడా ఒకరోజు తొలగిపోవచ్చు, కొండలు కదిలిపోవచ్చు, కానీ దేవుని కృప మాత్రం తొలగిపోదు, మారదు. ఆయన తన ప్రజల యందు చూపే ప్రేమ, దయ, ఆ దయగల హృదయం ఎప్పటికీ కూడా మారదు. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని కృప మరి మన ఎడల ఎన్నటికి మారదు, స్థిరత్వాన్ని కలిగిస్తున్న విషయం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువును మనం, ఆయనను ఆరాధన చేసే వారిగా ఉండాలి. నిజంగా మన జీవితంలో పరిస్థితులు మారొచ్చు, మన చుట్టూ ఉన్న ప్రజలు మారొచ్చు, మనం అనుకున్న నిరీక్షణలు తలక్రిందులు అవ్వచ్చు, కానీ దేవుని కృప మారదు, మనల్ని విడిచి పోదనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులరా, నిజంగా ఈ ప్రపంచంలో స్థిరమైనవిగా అనిపించే అన్ని విషయాలు కూడా మారిపోయే రోజు వస్తుంది. మన జీవితంలో కూడా స్థిరంగా అనిపించిన లైక్ సంబంధ బాంధవ్యాలు కావచ్చు, మనీ కావచ్చు, హెల్త్ కావచ్చు, మనం ఉన్న స్థితి, ఇవన్నీ కూడా తాత్కాలిక విషయం నేను మీకు
జ్ఞాపకం చేస్తున్న పిల్లలు ఏదైనా మారొచ్చు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని ప్రేమ మారదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. నిజంగా ఒకసారి మన యొక్క దైనందిన జీవితంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మన ఆత్మీయ జీవితంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మన దైనందిన జీవితంలో కొన్ని సిట్యుయేషన్స్ మన జీవితంలోకి అలా వచ్చి పడతా ఉంటాయి. లైక్ జీవితం అంతా గందరగోళ పరిస్థితులు గుండా వెళ్తా ఉండొచ్చు. జాబ్ పోయిన పరిస్థితుల గుండా వెళ్ళుండొచ్చు. ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు గుండా వెళ్ళుండొచ్చు. ఎవ్రీడే మరి భయంతో మరి గడిచే గడిచేదిగా ఉండొచ్చు. అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్ళుండొచ్చు. చెప్పుకోలేని దిక్కుదోచని పరిస్థితుల గుండా మనము వెళ్తా ఉండొచ్చు. ఉండొచ్చు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, పర్వతాలు తొలగిపోయినా సరే, మట్టెలు తత్తరిల్లినా సరే, నా కృప మీ నుండి విడిపోదు అని దేవుడు అంటా ఉన్నాడు. నా నిబంధన మీ నుండి తొలగిపోదు అని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. అందుని బట్టి మన ప్రభువును మనం ఎంతైనా సరే ఆరాధన చేసే వారిగా ఉండాలి. నిజంగా అట్లాంటి పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిచిపోని దేవుడుగా, ఆయన కృప మన ఎడల చూపిస్తున్న దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. తెలుసు. పర్వతాల్లాంటి పరిస్థితులు మనకు ఎదురై ఉండొచ్చు. మెట్టల్లాంటి పరిస్థితులు మన జీవితంలో మరి వచ్చి ఉండొచ్చు. పరిస్థితులు ఏమైనప్పటికీ, స్థితిగతులు ఏమైనప్పటికీ, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఆయా సందర్భాల గుండా మరి వెళ్తా ఉన్నప్పటికీ దేవుడు అంటా ఉన్నాడు, నా కృప మీ నుండి వీడి పోదంటున్నాడు. నిజంగా ఎంత గొప్ప గ్రేస్ కదా! వాట్ ఏ అమేజింగ్ గ్రేస్. దేవుని కృపని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎంతైనా సరే. సిట్యుయేషన్స్ యాజ్ ఎ బిలీవర్స్ గా ఈ దైనందిన జీవితంలో ముందుకెళ్తా ఉన్నప్పుడు పరిస్థితులు వస్తాయి. అనుకూలంగా ఉన్నప్పటికీ, అనుకూలంగా లేనప్పటికీ, ఆయా సందర్భాల గుండా వెళ్తా ఉన్నప్పటికీ, ఆయా సంక్షోభాల గుండా వెళ్తా ఉన్నప్పటికీ, అట్లాంటి సందర్భాల్లో కూడా నిజంగా మన రిలేషన్‌షిప్స్ మానవ సంబంధాలు కావచ్చు, ఏవైనా సరే ఒకరోజు ఉంటే ఉండకపోవచ్చు గానీ, దేవుని కృప మన ఎడల మాత్రం మారదు. దేవుని కృప మన ఎడల ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అందుని బట్టి మన ప్రభువును మనం ఎంతైనా సరే ఆరాధన చేసే వారిగా ఉండాలి. అందుకే విలాప వాక్యంలో 3:22లో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా! యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనం నిర్మూలము కాకున్న వారము. నిజంగా ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా ఈ విధంగా సజీలకులో ఉన్నామంటే, ఇక్కడ కూర్చున్నామంటే అది కేవలం దేవుని కృప. దేవుని ప్రేమ, ఆయన కృప మన ఎడల ఎప్పటికి కూడా విడిపోదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. రెండవదిగా ఇందులో మనం గమనించినట్లయితే ఇంకొక విషయం, సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదని అక్కడ దేవుడు మరి చెప్తా ఉన్నాడు. నిజంగా గాడ్స్ కవెనెంట్ ఆఫ్ పీస్ ఇన్ ఎటర్నల్. దేవుని సమాధాన నిబంధన శాశ్వతమైన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. నిజంగా మనతో దేవుడు నిబంధన చేసే దేవుడు, ఆ నిబంధనను నెరవేర్చే దేవుడుగా మన దేవుడు మరున్నాడు. నిజంగా దేవుడు చేసే నిబంధన ఎన్నటికి కూడా మారదు. ఆయన కృప మారదు. ఆయన ప్రామిస్ చేస్తే, ఆయన నిబంధన ఇస్తే మరి ఎప్పటికి కూడా మరి మారదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన అబద్ధమాడని దేవుడు, మాట ఇచ్చి తప్పని దేవుడుగా మన ప్రభు మనకు ఉన్నాడు. నిజంగా అందుకే నంబర్స్ 23:19 వర్స్‌లో మనం చూసినట్లయితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండానా, మాట ఇచ్చి స్థాపించకుండానా అన్నక్కడ మనం దేవుని వాక్యంలో చూడొచ్చు. నిజంగా దేవుడు తన నిబంధన చేసుకుంటే, తన వాగ్దానం ఇస్తే ఆయన నెరవేర్చే దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ సమాధాన విషయం నా నిబంధన తొలగిపోదు అంటా ఉన్నాడు. పీస్ ఇక్కడ మనం చూసినట్లయితే మరి మన యొక్క వాస్తవానికి మన యొక్క జీవితాలు మనం చూసుకున్నట్లయితే పాపం వలన దేవునికి శత్రువులుగా, దూరస్తులంగా ఉన్నప్పుడు
ఆయా నరకానికి పాత్రులంగా కావలసిన పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నప్పుడు, దేవుడు లేని జనాలుగా మరి మనం ఉన్నప్పుడు, అట్లాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా, ఆయన చేసిన ఆ యొక్క శిల్వ బలియాగం ద్వారా ప్రభువు దగ్గరికి వచ్చి మనం మన పాపములు ఒప్పుకున్నప్పుడు, ఆయనను మరి మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఆహ్, మనం ఆయన మనకు రక్షణ ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు. రక్షణ ఇయ్యడం మాత్రమే కాదు. నీతిమంతులుగా తీర్చినాడు. ఆ పీస్‌లోనికి దేవుడు మనల్ని తీసుకొని పోయినాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఎంతైనా సరే ఆరాధన చేసేవారుగా ఉండాలి. నిజంగా ఆయన సమాధాన విషయం నా నిబంధన అని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా! అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20 వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు మన ప్రభువును నిత్య నిబంధన సంబంధం మాకు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు నిజంగా మరి ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మరి ఆయన చిందించిన రక్తం ద్వారా ఆయన ఆ సిలువలో చేసిన సిల్వ బలియాగం ద్వారా మరి మనకు రక్షణ వచ్చింది. రక్షణ మాత్రమే కాదు, నీ నీతిగా తీర్చబడ్డము. అంత మాత్రమే కాదు, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తా వచ్చినాడు. ఆ సమాధాన నిబంధనను దేవుడు మనకు చేస్తా వచ్చినాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఎంతైనా సరే ఆరాధన చే చేసే వారిగా ఉండాలి. అందుకే రోమన్స్ 5th చాప్టర్ ఫస్ట్ వర్స్ లో మనం చూసినట్లయితే, కాబట్టి విశ్వాసం వలన మనం నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము అని అక్కడ దేవుని వాక్యం మనం సెలవిస్తుంది ప్రియులరా. నిజంగా నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత దేవునితో ఆ సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడితో ఆ సమాధానాన్ని, ఆ నిబంధనను ఏర్పరుస్తా వచ్చినాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఎంతైనా సరే ఆరాధన చేసే వారిగా ఉండాలి. దేవుడిచ్చిన యొక్క సమాధాన విషయం నిబంధన మన నుండి తొలగిపోలేదు. పర్వతాలు తొలగిన, మెట్టెలు తత్తరిల్లిన దేవుని యొక్క పీస్ మన హృదయంలో ఉంటుంది. ఎవరు కూడా దేవుడిచ్చిన పీస్ ని తొలగించలేరు. నిజంగా రక్షింపబడిన తర్వాత ఆయా సందర్భాల గుండా వెళ్తా ఉన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో అనిపించొచ్చు, పీస్‌లెస్ గా అనిపించొచ్చు కొన్ని సిచ్యువేషన్స్ లో. ఆ సిచ్యువేషన్స్ మన జీవితంలోకి వచ్చి పడతా ఉన్నప్పుడు ఆహ్, దేవుని యొక్క పీస్‌ని ఎంతగానో అనుభవించినమో మనకు అర్థమవుతది. ఆ సిచ్యువేషన్స్ మనకొచ్చినప్పుడు, ఫేస్ చేస్తా ఉన్నప్పుడు నిజంగా దేవుడు యొక్క సమాధానము మన హృదయంలో మరి ఎట్లా ఉంటుందో మనకు నిజంగా ఆ పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నా సరే దేవుని యొక్క సమాధానము మరి మనలో వస్తా ఉంది. నిజంగా ఆ సమాధానం ఆహ్, ఆ జాయ్ వేరు. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు. ఇంకా వాటెవో ఏదైనా పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నప్పుడు కూడా సిట్యుయేషన్స్ వచ్చినా కూడా మరి దేవుని యొక్క సమాధానాన్ని మరి మనం అనుభవిస్తా ఉన్నాము. ఆ పీస్‌ని దేవుడు దయచేస్తా వస్తా ఉన్నాడు. మొట్టమొదటగా ఆయన కృపను మన ఎడల ఉంచుతా వస్తా ఉన్నాడు. ఆయన కృప ఎప్పటికి కూడా మరి మన నుండి తొలగిపోదు. రెండవదిగా ఆయన పీస్‌ని దేవుడు మనకు ఇస్తా వస్తా ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఎంతైనా సరే ఆరాధన చేసే వారిగా ఉండాలి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. ఎలా మీ హృదయం లాంటిది కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని అక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తా ఉంది. నిజంగా కలత చెందిన పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు ఆ హృదయ భారంతో మనం ఆ సందర్భాల్లో వెళ్తా ఉన్నప్పుడు ఆయన పీస్‌ని మనం అనుభవిస్తా ఉన్నాం. ఆ పీస్‌ని దేవుడు మనకు దయచేస్తా వస్తా ఉన్నాడు. నిజంగా వాట్ ఏ అమేజింగ్ పీస్. ఆ పీస్‌ను జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువును మనంతైనా సరే ఆరాధన చేసే వారిగా ఉండాలి. మూడవదిగా ఇందులో మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, మన యందు జాలిగలవాడు మన ప్రభువు. ప్రేమతో నమ్మకంగా ఉన్నవాడు మన ప్రభువు. నిజంగా దేవుడు మన యందు జాలిపడడం అంటే అర్థం చేసుకోవాలి. మనం దేవుని నుండి ఎంత దూరంగా పోయినప్పటికిని ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మాట వినకుండా
వాళ్ళకి నచ్చినట్లుగా పోయినప్పుడు, మరి ఆయా పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు, ఒక దినాన దేవుని వైపు చూసినప్పుడు నిజంగా ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు తన హక్కున చేర్చుకున్నట్లుగా, మరి వారి ఎడల జాలిపడినట్లుగా, ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఏ విధంగా దేవుడు జాలిపడ్డాడో, మన ఎడల కూడా రక్షింపబడిన నాటి నేటి వరకు కూడా అనేక సందర్భాల్లో మరి మనము దేవుని నుండి దూరంగా పోయిన వారంగా ఉన్నాము. మరి దేవుడి మీద శనిగిన వారుగా ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టిన వారుగా మనం ఉన్నాము. అట్లాంటి సందర్భాల్లో మరలా దేవుని వైపు చూసినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మన ఎడల తన యొక్క జాలిని చూపిస్తున్నట్లుగా, తన యొక్క కరుణను మన ఎడల చూపిస్తున్నట్లుగా మన ప్రభువు మనకున్నాడు. అందుని బట్టి మనం ఎంతైనా సరే ఆయనను ఆరాధన చేసేవారిగా ఉండాలి. ఉదాహరణకు ప్రాక్టికల్స్ అన్ని మనం చూడొచ్చు. తప్పైన కుమారుని మనం చూడొచ్చు. మరి ఆయన ఇష్టానుసారంగా ఆయన పోయినాడు. తండ్రిని కాదని ఇంటించి వెళ్ళిపోయినాడు. ఎంజాయ్ చేసినాడు. ఇష్టం వచ్చినట్లుగా బ్రతికినాడు. ఒక దినాన మరి తండ్రి గుర్తొస్తున్నాడు. అయ్యో ఆయన బొంకి బొంకి ఏటిస్తున్నాడు. మరలా దేవుని ప్రేమను తెలుసుకొని మళ్ళా ఆయన వైపు వచ్చినప్పుడు, నా దేవుడు నన్ను చేర్చుకుంటాడు అని, నా దేవుడి దగ్గర నాకు పీస్ ఉంటది, నా దేవుడి దగ్గర నాకు ఆయన కృప నా ఎడల చూపిస్తాడన్న ఆయన ఉంటూ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దూరంగా నిలబడి ఉండగానే మరి తండ్రి మరి వెళ్ళి మరి ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూడొచ్చు. నిజంగా జాలి కలిగిన దేవుడు మన దేవుడు, కృప కలిగిన దేవుడు మన దేవుడు. అట్లాంటి సందర్భాల్లో మరి గుండా వెళ్తా ఉన్నప్పుడు మళ్ళా దేవుని వైపు వచ్చినప్పుడు దేవుడు మన ఎడల తన జాలిని చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. నిజంగా దేవుడు ఏ విధంగా జాలి చూపిస్తాడో తెలుసా? కీర్తన 103:13 వచనంలో మనం చూడొచ్చు. తండ్రి తన కుమారునిడల జాలిపడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. నిజంగా తల్లిదండ్రులకి పిల్లలకి తెలుసు తల్లిదండ్రులు ఏ విధంగా జాలి పడతారు. తప్పు చేసినప్పుడు గద్దిస్తారు, తర్వాత వారి ఎడల జాలి చూపిస్తారు. నిజంగా నిజంగా దేవుడు మన ఎడల తన జాలిని కనపరుస్తున్నట్లుగా మన ప్రభు మనకున్నాడు. ఈ 3 విషయాలని జ్ఞాపకం చేసుకుంటూ, మొదటిగా దేవుని కృప పరిస్థితులు ఏమైనప్పటికీ, ఎట్లాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలోకి వచ్చినప్పటికీ, ఆయా పరిస్థితుల గుండా మనం వెళ్తా ఉన్నప్పటికీ దేవుని కృప మనల్ని విడిచి పోదు. రెండవదిగా ఆయన యొక్క సమాధాన నిబంధన దేవుడు మనతో ఏర్పరచుకున్నాడు. ఆ యొక్క పీస్ ని దేవుడు మనకు అనుగ్రహిస్తా వచ్చినాడు. మూడవదిగా పాపులమైన మనేడల, దౌర్భాగ్యులమైన మనేడల నిజంగా అని నేను మెసేజ్ ప్రిపేర్ అవుతా అన్నప్పుడు ఏడుపు వచ్చింది. ఎన్నిసార్లు దేవుని పరిజాతం దేవుని దుఃఖ పెడతా వచ్చినానో, నా మాటల ద్వారా, నా తలంపుల ద్వారా, నా క్రియల ద్వారా. కానీ మరలా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు క్షమించిన దేవుడుగా, అనాయడల తన జాలిని చూపిన దేవుడుగా మరి మన ప్రభు మనకున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ 3 విషయాలను బట్టి మనం ఆరాధన చేస్తూ, ఇంకా మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో అది గ్రహించుకొని హృదయపూర్వకంగా, ఆత్మతో, సత్యంతో, యథార్థ హృదయం కలిగి మన ప్రభువును మనము ఆరాధన చేద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించినాడు. Father, we thank you for this time that you've given us, and thank you for this reminder of your faithfulness in spite of our unfaithfulness. Your reminder that you never change even when we change. Though the mountains be shaken, even if impossible things, improbable things change, still you don't change. Your love is unfailing when everything around us fails. Your peace is there for us to enjoy in spite of problems, whatever we are going through. And you long to be compassionate to us, the Bible says. To us who are so many times casual, who have gone away, who have rebelled, yet you long to have compassion on us. We cannot understand this love, Lord. We cannot understand this great favor shown to us. But we know it is true because we have tasted this in our life. And Lord, teach us to love you in return.
Teach us to walk close to you and live that life of obedience. We thank you, we praise you, Master. Accept this worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.